అందరికీ నమస్కారం. ఆస్ట్రాలజీ, న్యూమరాలజీ, వాస్తు, జెమాలజీకి సంబంధించి చాలా మందికి ఎన్నో అనుమానాలు ఉంటూ ఉంటాయి. వాటన్నిటిని క్లియర్ చేయడానికి ఈరోజు మనతో పాటు తనుష్క గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అమ్మ. నమస్తే అమ్మా. మేడం, చాలా మందికి రుణ బాధలు వేధిస్తూ ఉంటాయి. దాటి నుంచి చాలా మంది బయటపడలేక సమస్యగా ఫీల్ అవుతూ ఉంటారు. అవును. అసలు ఏ గ్రహం వీక్ గా ఉండడం వల్ల ఈ రుణ బాధలు వస్తూ ఉంటాయి? సో ఈ రీజన్స్ ఏంటో మా వ్యూవర్స్ కి తెలియజేస్తారా? రుణ బాధల గురించి అసలు మీరు అడిగారు కదా. రుణ బాధలు అంటే ఒక్కొక్కరికి ఎట్లా అంటే, ఒకరికి వ్యాపారం చేసినప్పుడు రుణ బాధలు అవుతుంది. కొన్ని క్లయింట్కి ఎలా ఉంటుందంటే, వాళ్ళ పిల్లలకు పెళ్లి చేసినప్పట్లోంచి రుణ బాధలు ఎక్కువైపోతుంది. కొంతమందిలో ఏంటంటే సొంత గ్రహయోగం, సొంత ఇల్లు కొనుక్కున్న తర్వాత సో ఆ రుణ బాధల వల్ల చాలా బాధపడుతూ ఉంటారు. అంటే రుణం అంటే ఇప్పుడు ఎన్నో విధంగా వస్తుంది. ఒకటి ఏంటంటే ఫ్రెండ్కి ఎవరికైనా హెల్ప్ చేయాలని చెప్పి అలా కూడా హెల్ప్ చేసి మనీ ఒక విషయంలో అట్లా ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళకి రుణ బాధలు అనేది వస్తుంది. సరే, ఇవన్నీ దానికి మన ఒక రీజన్ ఎట్లానంటే, ఇప్పుడు రుణ బాధలు ఎవరి వల్ల వచ్చింది, ఎందుకు వచ్చింది, జాతకం చూడగానే నేనే కనిపెట్టేస్తాను. ఇప్పుడు ఒక జాతకం చూస్తున్నాం అనుకోండి, వాళ్ళ పుట్టిన తేదీ, సమయము, ఏ ఊర్లో పుట్టారనే వివరాలు ఇచ్చినప్పుడు వాళ్ళ జాతకం ఫస్ట్ చూస్తే వాళ్ళ చక్రంలో వాళ్ళకి పంచమ స్థానం అనే నెగిటివ్ గ్రహంతో 6th లార్డ్ కలిసి ఉన్నప్పుడు, అది కూడా ఈ శత్రు ప్లేస్లో ఉన్నప్పుడు, అంటే అస్తమించి ఉంటానో శత్రు ప్లేస్లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి పిల్లల విషయంలోంచి అప్పులు అవుతారు. అంటే పిల్లలకు పెళ్లి చేసినప్పట్లోంచి వాళ్ళకి అసలు చాలా వరకు అప్పుల వల్ల బాధపడుతూ ఉంటారు. ఇదే కొన్ని క్లయింట్కు లగ్నంలోంచి 4వ స్థానం, అంటే 4వ స్థానం అనేటప్పుడు సొంతంగా వాళ్ళు ప్రాపర్టీ ఏదైనా కొనుక్కున్నప్పుడు సో వాళ్ళకి ఏమవుతుందంటే జాతక పరంగా దానికి తర్వాత జాతక చక్రంలో 6th లార్డ్ సంబంధించి నెక్స్ట్ కుజుడు నెగిటివ్ అయి ఉంటే, అంటే 8వ స్థానంలో ఈ 3 గ్రహాలు అస్తమించి ఉంటాను, లేదు అక్కడ ఏమవుతుందంటే 4th హౌస్లో ఇక్కడ మాంది గ్రహం ఉంటాను, వాళ్ళ ప్రాపర్టీ కొన్న తర్వాత వాళ్ళకి అప్పులు అనేది అవుతుంది. సో ఇది ఒక రీజన్. సరే, ఊరికి ఒక్కొక్క టైప్లో వాళ్ళకి అప్పులు అనేది వస్తుంది కాబట్టి దీనికి ఎలాంటి రెమెడీ ఫాలో కావాలనేది చాలా మందికి తెలియదు. ఇప్పుడు రుణ బాధలు దేని వల్ల వస్తుంది అంటే, గ్రహాల్లో కుజుడు కామన్గా చూస్తే రుణకారకుడు కుజుడు అని చెప్తాం. బట్ అయితే ఈ కుజుడు జాతకంలో ఎన్నో సమస్యలు ఇచ్చినా కానీ కొన్ని జాతకాలకు ఏమవుతుందంటే వాళ్ళకి కుజుడు మంచి ప్లేస్లో ఉన్నప్పుడు కూడా వాళ్ళకి రుణ బాధలు ఉంటుంది. సరే, ఇది ఎలా అట్లని చూస్తే వాళ్ళకి జాతకంలో 6th లార్డ్ అనేటప్పుడు రుణ స్థానం, అది నెగిటివ్ అయి ఉన్నది అనుకోండి, అంటే ఆ ప్లేస్లో మాంది గ్రహం ఉంటే అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు అసలు ఎప్పుడు వాళ్ళకి ఏదో ఒక కమిట్మెంట్ ఉంటూనే ఉంటుంది, మళ్ళీ అప్పులు ఎప్పుడు కట్టాల్సిందే ఉంటుంది. అసలు వాళ్ళకి ఎంత ఖర్చు, అసలు చెప్పాలంటే ఖర్చులు చాలా తక్కువ చేసుకున్నా కూడా అప్పులు అయితే ఎక్కువ అవుతూనే ఉంటుంది. సరే, ఎన్ని సంవత్సరాలైనా ఈ అప్పులకే సరిపోతుంది, మరి ఏం చేయాలని బాధపడుతూ ఉంటారు. సరే, ఈ అప్పుల విషయంలో జాతకంలో ఇన్ని గ్రహాలు, అంటే ఏ గ్రహం సమస్య ఇస్తుంది అనే దానికి మనం వచ్చి పరిహారం అనేది కరెక్ట్ ఇస్తాం. ఇప్పుడు కామన్గా ఇచ్చే టిప్ వేరు, అంటే జనరల్గా ఏంది, కుజుడు గురించి పూజలు చేసుకోమని చెప్పి చెప్తాము, అంటే కుజుడు రుణకారకుడు కాబట్టి. సరే, అదే కుజుడు బాగానే ఉన్నప్పుడు వాళ్ళకి ఎందుకు అప్పులు అవుతుంది అని మనం చూడాలి కదా. సో అప్పుడు ఏమవుతుందంటే జాతకము పరిశీలన చేసుకోవాలి. అప్పుడు ఏమవుతుందంటే ఎంత పెద్ద రుణ బాధలో ఉన్నా కానీ వాళ్ళకి రుణ బాధలు ఎందుకు వచ్చింది అనేది ఫస్ట్ మేము చూస్తాము. సో అక్కడ చక్రం ప్రకారం అది వాళ్ళకి ఎప్పుడు సమస్యలు వచ్చింది, ఎందుకు అప్పుల వల్ల బాధపడుతున్నారు అనే విషయం జాతకం చూసి చెప్పి దాని తర్వాత దానికి తగినట్టుగా ఇక్కడ వశీకరణ పూజలు ఉంటుంది. వశీకరణం అంటే మనకు గ్రహాల్ని మనకు ఫేవర్గా మార్చుకునేది. సో అలాంటి వశీకరణం వల్ల ఏమవుతుందంటే ఎంత పెద్ద రుణ బాధలు ఉన్నా దానికి ఖచ్చితమైన పరిష్కారం అయితే ఉంటుంది. సరే, ఒక క్లయింట్ ఇప్పుడు మన దగ్గర వచ్చారు, అసలు ఒక జాతకం చూపించుకున్నారు, వాళ్ళు ఒకవేళ బిజినెస్ పెట్టారు, అప్పుడులోంచిదా వాళ్ళకి అప్పులైంది అని అనుకోండి. సో అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి జాతక పరంగా నెగిటివ్ పవర్లో ఉండింది అనుకోండి, సెట్ అవ్వదు. నెగిటివ్ అంటే ఎలా అంటే వాళ్ళకి జాతక పరంగా నెగిటివ్ అనే మాంతి నంబర్లో వాళ్ళ బిజినెస్ పెట్టుకున్న ప్లేస్, అంటే అక్కడ ఉన్న డోర్ నంబర్, సో నెగిటివ్ పవర్లో ఉంటే కూడా వాళ్ళకి అప్పులు అయిపోతుంది. సరే, జాతక చక్రంలో అసలు ఇవి కనిపించదు కొన్ని జాతకాలకు, బట్ అది ఎందుకు సమస్య వస్తుంది అనేటప్పుడు నేనేం చేస్తానంటే జాతకం ఎట్లా ప్రాపర్గా అనలైజ్ చేస్తామో అలానే వాళ్ళు ఉన్న స్థలం కూడా అసలు చెక్ చేస్తాం. అంటే వాళ్ళు బిజినెస్ పెట్టుకున్న ఆఫీస్ కానీ, లేదు వాళ్ళ ఫ్యాక్టరీ కానీ, వాళ్ళు ఉన్న ప్లేస్ అది వాస్తుపరంగా బాగుందా లేదా. ఎందుకంటే ఒక రుణ బాధలు అంటే ఒట్టిగా రాదు, అసలు దీనికి ఎన్నో రీజన్స్ ఉంటుంది. కొంతమందిని చూడండి, ఈ రుణ బాధలు ఎవరైనా పెద్దవాళ్ళ ఇంట్లో చనిపోయినప్పట్లోంచి అప్పులు ఎక్కువ అయిపోతూ ఉంటుంది. అంటే పెద్దవాళ్ళు చనిపోయిన దానికి ఈ రుణ బాధలకు ఏం అసలు కనెక్షన్ అంటే
చక్రంలో జాతకంలో వాళ్ళకి నెగిటివ్ గ్రహం ఉండి, సో అది కుటుంబ స్థానం అయి ఉండి దానికి సంబంధించిన పవర్ 8 పవర్ టోటల్ నంబర్ డేట్ మంత్ ఇయర్ కలిపితే ఆ రోజు ఎవరైనా చనిపోయి ఉంటే అప్పట్లోంచి ఏమవుతుందంటే వాళ్ళకి అసలు రుణ బాధలు అనేది వస్తుంది. సో రుణ బాధలు వచ్చేదానికి ఎన్నో రీజన్స్ ఉంటుంది, కానీ ఇవి ఎలా వచ్చింది అనేది మనం జాతకం చూసేటప్పుడు ఈజీగా కనిపెట్టి దానికి రెమెడీ ఇవ్వచ్చము, అది కూడా ఖచ్చితమైన రెమెడీ ఇవ్వచ్చమ్మా. ధన్యవాదాలండి, చాలా మంచి పరిహారాలు చెప్పారు. మీకు కూడా రుణ సమస్యలకు సంబంధించి ఎలాంటి పరిష్కారాలు కావాలి అనుకున్నా కూడా కింద డిస్ప్లే అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వచ్చండి. ఖచ్చితంగా 100% రిజల్ట్ అయితే ఉంటుంది.